FN వీక్లీకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 79వ స్వతంత్ర దినోత్సవంలో మత్స్యశాఖ స్టాల్ ను సందర్శించిన మంత్రి అచ్చెన్నాయుడు. విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్లకు ప్రశంసా పత్రాలు అందజేసిన మంత్రి. సాగమాల బృందం ఏపీ మ్యారిటైమ్ అధికారుల ఆధ్వర్యంలో బుడగట్లపాలెం ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి స్థల పరిశీలన. నిజం కానున్న పల్లెపాలెం మత్స్యకారుల కళ. పునఃప్రారంభమైన మినీ ఫిషింగ్ హార్బర్ పనులు. లయా ఫౌండేషన్ CMFRI ఆధ్వర్యంలో విశాఖలో మత్స్యకారులకు సీకేస్ సీవీడ్ కల్చర్ పై ట్రైనింగ్. 25 మంది లబ్ధిదారులకు ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలపై అవగాహన. యానాం గోదావరిలో పెరుగుతున్న పులస ధరలు. ఒకే రోజులో 2 పులసలు 50,000కు పైగా అమ్ముడుపోయాయి. తెలంగాణ మత్స్యరంగ అభివృద్ధికి 122 కోట్ల ప్రత్యేక బడ్జెట్. త్వరలోనే 84.62 కోట్ల చేప పిల్లలు, 10 కోట్ల రొయ్య పిల్లలు విడుదల. 5 ఏళ్లలో భారత్ మత్స్యరంగం 30% వృద్ధి. ప్రపంచ చేపల ఉత్పత్తిలో 80% వాటా భారత్దే. ఎగుమతుల్లో గణనీయమైన పెరుగుదల. ఇక ప్రధాన వార్తల్లోకి వెళితే 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన మత్స్యశాఖ స్టాల్ ను మత్స్యశాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తీర ప్రాంత మత్స్యకార గ్రామాల అభివృద్ధి, ఆర్టిఫిషియల్ రీఫ్స్, పడవలు, వలలు, బోట్లు వంటి కార్యక్రమాల ద్వారా మత్స్యకారుల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తున్నామని తెలిపారు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద మత్స్యకారులకు 18 లక్షల విలువైన ఇంజన్లు, వలలు అందజేశామన్నారు. శ్రీకాకుళం జిల్లాలో 15,548 మంది మత్స్యకార సేవలకు 31 కోట్లు పంపిణీ చేసినట్లు వివరించారు. ఈ సందర్భంగా విశిష్ట సేవలు అందించిన విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్లకు ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, ఎస్పీ మహేశ్వర్ రెడ్డి, మత్స్యశాఖ అధికారులు, మత్స్యకార నాయకులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెం సముద్ర తీరంలో నిర్మించనున్న ఫిషింగ్ హార్బర్ ప్రాజెక్టుకు సంబంధించి సాగమాల బృందం ఏపీ మ్యారిటైమ్ బోర్డు ఇంజనీరింగ్ అధికారులు స్థల పరిశీలన నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంలో చేసిన అంచనాల మార్పులపై చర్చించి హార్బర్ వల్ల కలిగే ప్రయోజనాలు, ప్రభావాలపై స్థానిక మత్స్యకారులతో మాట్లాడారు. మత్స్యకార నాయకులు అధికారుల దృష్టికి తీసుకువెళ్తూ పనులు త్వరితంగా ప్రారంభించి హార్బర్ నిర్మాణం పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఈ పరిశీలనలో ఏపీ మ్యారిటైమ్ బోర్డు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పద్మశ్రీని, ఎచ్చెర్ల మండల రెవెన్యూ అధికారులు, సర్పంచ్ అలిపిరి రాంబాబు, సొసైటీ ప్రెసిడెంట్ శ్రీరాములు, జనసేన నాయకుడు రాజశేఖర్, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్క్ వల్ల సముద్రంలో చేపల సంపద నాశనమవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తూ మత్స్యకార నాయకులు చేస్తున్న పోరాటంపై అక్రమ అరెస్టులు, తప్పుడు కేసులను శ్రీకాకుళం మత్స్యకార సాధన సమితి తీవ్రంగా ఖండించింది. శ్రీకాకుళం నగరంలోని భోపాలరావు వీధిలో జరిగిన విలేకరుల సమావేశంలో సమితి సభ్యులు మాట్లాడుతూ పరిశ్రమల రసాయన కాలుష్యం వల్ల మత్స్య సంపదకు పెద్ద నష్టం జరుగుతుందని, ప్రశ్నిస్తే వారిపై కేసులు బనాయించడం ప్రభుత్వం తీరు అని, అది అన్యాయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే కేసులను వెనక్కి తీసుకుని మత్స్యకారుల ఆందోళనకు న్యాయం చేయాలని, కాలుష్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. శ్రీకాకుళం జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని మత్స్యశాఖ మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు. సముద్రం అలలు తీవ్రంగా ఎగసిపడుతున్నాయని, ప్రస్తుతం వేటకు వెళ్లటం అత్యంత ప్రమాదకరమని మంత్రి హెచ్చరించారు. వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో తీర ప్రాంత గ్రామాల మత్స్యకారులు సురక్షితంగా ఉండాలని, అవసరమైతే తాత్కాలికంగా వేట నిలిపివేయాలని ఆదేశించారు. ప్రాణాలకు ముప్పు ఏర్పడే పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లరాదని ఆయన స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లా బుడగట్లపాలెం తీరంలో ఆదివారం మత్స్యకారుల వలలో అరుదైన 1000 కేజీల భారీ టేకు చేప చిక్కింది. సముద్రం నుంచి తీరానికి తీసుకురావడానికి మత్స్యకారులు దాదాపు 8 గంటల పాటు కష్టపడి త్రాడు కట్టి భారీగా శ్రమించారు. ఇంతటి పరిమాణంలో టేకు చేప ఈ తీరంలో ఇంతవరకు కనిపించలేదని స్థానికులు చెబుతున్నారు. చివరకు ఈ అరుదైన చేపను వేలం వేసి ఒక వ్యాపారుడు 20,000కు కొనుగోలు చేశాడు. ఇది మత్స్యకారుల శ్రమకు ప్రతిఫలంగా భావించవచ్చు. శ్రీకాకుళం జిల్లా గెడ్డవూరు సముద్ర తీరంలో గెడ్డ ఉప్పొంగడంతో మత్స్యకారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలలు ఎగసిపడుతున్న కారణంగా పడవలు, బోట్లు, వలలు కొట్టుకుపోయాయి. రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. పరిస్థితి ఆందోళనకరంగా మారిన నేపథ్యంలో మత్స్యకారులు తమ పడవలు, వలలు భద్రపరుచుకోలేని పరిస్థితి ఏర్పడింది. వర్షాల కారణంగా ఉపాధి ఆగిపోయిన మత్స్యకారులు ప్రభుత్వానికి సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఉపాధి ఆగిపోయిన మత్స్యకారులు ప్రభుత్వ సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. విశాఖ రుషికొండ తీరంలో మత్స్యకారుల వలలో 2 సముద్ర ముళ్ల కప్పలు, పఫో ఫిష్లు చిక్కాయి. ప్రమాదం దగ్గర పడితే గాలిని పీల్చుకుని బంతిలా మారి చర్మంపై మొనతేలిన ముళ్లను బయటకు తెచ్చే ఈ చేపలు గుచ్చుకుంటే తీవ్రమైన నొప్పి కలిగిస్తాయి. ఈ రక్షణ లక్షణం వల్ల సముద్రంలో ఇతర జీవులు వీటిని తాకటం కూడా మానేస్తాయి. శాస్త్రవేత్తల ప్రకారం ఇవి చిన్న చేపలు, నాచు తింటూ జీవిస్తాయి.
వాణిజ్యపరమైన విలువ లేకపోవడంతో మత్స్యకారులు వీటిని తిరిగి సముద్రంలో వదిలిపెట్టారు. ఇది తీర ప్రాంత మత్స్యకారులకు ఆర్థిక లాభం ఇవ్వకపోయినా సముద్ర జీవ వైవిధ్యంలో ఇవి ఒక ప్రత్యేక భాగమని ఫిషరీస్ నిపుణులు చెబుతున్నారు. 2016 నుంచి కోడి మాంసం వ్యర్థాలు చేపలకు వేయకూడదని నిబంధన ఉన్న రాష్ట్రంలో ఈ అక్రమం మరింత పెరిగింది. ఫంగస్, రూప్చంద్ చేపల చెరువుల్లో కోళ్ల పేగులు, చర్మం, కాళ్లు పోసి పెంచుతున్నారు. దీంతో ప్రజలకు అనారోగ్య ముప్పు పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కృష్ణా, బాపట్ల, ఏలూరు, వినుకొండలతో పాటు తెలంగాణ, విశాఖ నుంచి లారీల్లో వ్యర్థాలు రాకపోకలు సాగుతున్నాయి. హైదరాబాద్ చికెన్ షాపుల వద్ద కిలో 4 రూపాయలకు సేకరించి గోదాముల్లో నిల్వ చేసి చెరువులకు కిలో 12 రూపాయలకు అమ్ముతున్నారని, విశాఖ నుంచి రోజు 10 టన్నుల వ్యర్థాలు గోదావరి జిల్లాలకు చేరుతున్నాయి. గత నెలలోనే 21 వాహనాలను అధికారులు సీజ్ చేశారు. 10 డ్రమ్ములు తీసుకెళ్లే బొలెరోకి ఒక్క ట్రిప్కి 30,000 చెల్లింపు, రోజుకు 10 వాహనాలు, నెలకు 30 లక్షల దందా. నిషేధమున్న బిజినెస్ జోరుగా సాగుతోంది. అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలం నేలకోట గ్రామంలో ఉన్న రామవరపు ఆవ సుమారు 1000 ఎకరాల విస్తీర్ణంలో కొండల మధ్య ఏర్పడింది. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం పురుషోత్తపట్నం సరిహద్దుకు ఆనుకొని ఉన్న ఈ రామవరపు ఆవలో దొరికే ఆవ చేప ప్రత్యేక రుచి కోసం ప్రసిద్ధి చెందింది. సహజ వాతావరణంలో పెరగటం వల్ల ఈ చేపకు అధిక డిమాండ్ ఉంది. ప్రభుత్వం గిరిజనుల చేపల వేట హక్కులను కాపాడేందుకు ప్రత్యేక సొసైటీ ఏర్పాటు చేసింది. నేలకోట గ్రామంలో 250 కుటుంబాల్లో 100 కుటుంబాలు ఈ సొసైటీలో సభ్యులుగా ఉన్నాయి. సభ్యత్వం ఉన్నవారికే చేపల వేట అనుమతి ఉంటుంది. బయట వ్యక్తులు ఆవ చేపల వేటలోకి దిగటం నేరంగా పరిగణించబడుతోంది. ప్రతి సంవత్సరం ఉగాది ముందు వచ్చే కొత్త అమావాస్య రోజు చేపల వేటను పండుగ వాతావరణంలో ప్రారంభిస్తారు. మత్స్యకారుల జీవనోపాధి అవకాశాలను విస్తరించేందుకు విశాఖపట్నంలో సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో లయా ఫౌండేషన్ సహకారంతో ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. సీ కేస్ కల్చర్, ఆల్చిప్పలు, సముద్రపు నాచు పెంపకంపై మత్స్యకారులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఐసీఏఆర్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ టెక్నాలజీ సైంటిస్ట్ మధు మాట్లాడుతూ, అధునాతన టెక్నాలజీని స్వీకరిస్తే మత్స్యకారులు కొత్త ఉపాధి మార్గాల్లో ముందంజలో ఉంటారు అని చెప్పారు. సిఎంఎఫ్ఆర్ఐ సైంటిస్ట్ జోయ్ మాట్లాడుతూ, చేపల వేట మాత్రమే కాదు, సముద్రం అనేక ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు అందిస్తుంది అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డాన్ ఫౌండేషన్ ప్రతినిధులు, రాష్ట్ర సీవీడ్ ఇన్ఛార్జ్ శేఖర్, ట్రైనర్ సత్యనారాయణ, సుమారు 25 మంది లబ్ధిదారులు పాల్గొన్నారు. గోదావరి పులసల కోసం మాంసాహార ప్రియులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ధవళేశ్వరం నుంచి యానాం వరకు పొట్టిలంక, పి గన్నవరం, బోడిసకుర్రు, రెబ్బనపల్లి, గోడెతిప్ప గ్రామాల్లో పులసలకు మంచి డిమాండ్ ఉంది. అయితే ఈసారి వరదలు వచ్చినా యానాం వద్ద ఇప్పటి వరకు కేవలం 2 పులసలే దొరికాయి. ఒక్కోటి 17 నుంచి 22 వేలకు అమ్ముడయ్యాయి. గతంలో ఎర్రనీరు రాగానే గోదావరి గట్ల వద్ద ఉదయాన్నే కొనుగోలుదారుల రద్దీ ఉండేది. కానీ ఇప్పుడు జాడే లేదు. నిపుణులు చెబుతున్న కారణం యథేచ్ఛ వేట, జల కాలుష్యం, గుడ్లు పెట్టకముందే వలలకు చిక్కిపోవడంతో సంతానం పెరగకపోవటం మత్స్యశాఖ పులస సంరక్షణపై అవగాహన కల్పించాలని సూచిస్తోంది. ఫలితంగా గోదావరి ఒడ్డున పులస కోసం వేచి చూసే వాళ్లకు ఈ సీజన్ ఖాళీగానే మిగిలింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయం రాష్ట్ర ఆక్వా రంగంపై తీవ్ర ప్రభావం చూపించిందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు తెలిపారు. సోమవారం శ్రీకాకుళం నగరంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీలో పాల్గొన్న ఆయన విలేకరులతో మాట్లాడుతూ, రాష్ట్ర ఆక్వా రంగానికి నష్టం కలగకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. నిపుణుల అభిప్రాయాలు సేకరించి 2 రోజుల్లో కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేస్తున్నామని స్పష్టం చేశారు. ఈ సమస్యను అధిగమించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నాయని మంత్రి తెలిపారు. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న సకినేటిపల్లి మండలం అంతర్వేది పల్లెపాలెం మత్స్యకారుల కళ త్వరలో నిజం కానుంది. 2016లో 30 కోట్లతో ప్రారంభమైన మినీ చేపల రేవు నిర్మాణం కొన్ని సదుపాయాల లోటుతో ఆగిపోయినా ఇప్పుడు ప్రభుత్వం, ప్రైవేట్ భాగస్వామ్యంతో అభివృద్ధి పనులు మళ్లీ మొదలు కానున్నాయి. కలెక్టర్ మహేష్ కుమార్ చైర్మన్గా, ఎమ్మెల్యే దేవవరప్రసాద్ ఆధ్వర్యంలో 14 మంది సభ్యులతో ప్రత్యేక కమిటీ ఏర్పడి 2 సార్లు సమావేశమైంది. మొదటి దశలో 20 లక్షలతో విద్యుత్, 13 లక్షలతో పైప్లైన్, 12 లక్షలతో పారిశుధ్యం, ఎన్ఆర్జీఎస్ నిధులతో అప్రోచ్ రోడ్డు పనులు చేపట్టనున్నారు. నెల రోజుల్లో సదుపాయాలు సిద్ధమయ్యే అవకాశం ఉంది. మత్స్యశాఖ అంచనా ప్రకారం ఈ రేవు ద్వారా సంవత్సరానికి 40 లక్షలకు పైగా ఆదాయం రానుంది. పల్లెపాలెం, గొంది పరిసరాల 160కు పైగా రాయితీ బోట్లు, ఇతర బోట్లు కూడా ఈ సదుపాయాలతో మత్స్య సంపద క్రయ విక్రయాలకు మరింత సౌలభ్యం పొందనున్నాయి. యానాం, గోదావరిలో పులసల లభ్యత తగ్గిపోతుండటంతో ధరలు
ఆకాశాన్ని తాకుతున్నాయి. యానాం రేవులో అమ్మకానికి వచ్చిన 1.6 కేజీల పులస చేపకు 28,000 రికార్డు ధర పలికింది. కాకినాడకు చెందిన వ్యక్తి ఈ చేపను కొనుగోలు చేసినట్లు స్థానికుడు వెంకటేష్ పెమ్మాడి తెలిపారు. ఇదే రోజున మరో పులస 23,000కు విక్రయించబడింది. రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే దిశగా కూటమి ప్రభుత్వం కొత్త అడుగు వేసింది. ఇప్పటికే 170 రకాల యూనిట్లకు అవకాశం కల్పించిన ప్రభుత్వం ఇప్పుడు కొరమేను చేపల పెంపకాన్ని బాధ్యతగా అప్పగిస్తోంది. విజయనగరంలోని టీటీడీసీ మహిళా ప్రాంగణం వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక గుంతల్లో ప్రయోగాత్మకంగా చేపట్టిన పెంపకం విజయవంతం కావడంతో జిల్లా వ్యాప్తంగా విస్తరించనున్నారు. సొంత భూమి, బోరు, వసతులున్న సభ్యులకు ప్రాధాన్యం. తొలి దశలో 40 మందిని గుర్తించారు. పిల్లలు వేసిన 80 నెలలకు ఫలితం. ఆ తర్వాత ప్రతి 4 నెలలకు అమ్మకాలు సాధ్యం. యూనిట్ ఖరీదు 4.50 లక్షల నుంచి ప్రారంభమవుతుండగా పీఎంఈజీపీ కింద 35% రాయితీతో పాటు అవసరమైన మెటీరియల్, టెక్నాలజీ సపోర్ట్ ఉదయ్ ఆక్వా ద్వారా అందించనున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 122 కోట్ల ప్రత్యేక బడ్జెట్ను కేటాయించి మత్స్యరంగ అభివృద్ధి, మత్స్యకారుల సంక్షేమానికి దోహదం చేస్తోంది. మొత్తం 84.62 కోట్ల చేప పిల్లలు, 10 కోట్ల రొయ్య పిల్లలు రాష్ట్రంలోని 33 జిల్లాల్లోని 26,626 నీటి వనరులతో విడుదల చేయబడ్డాయి. ఈ కార్యక్రమం పూర్తిగా ప్రభుత్వ గ్రాంట్పై జరుగుతుంది. సంక్షేమ ప్యాకేజీలో భాగంగా 4.21 లక్షల మత్స్యకారులు గ్రూప్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ద్వారా రక్షణ పొందుతున్నారు. ప్రమాద మరణం లేదా శాశ్వత వైకల్యం 5 లక్షల వరకు, పాక్షిక వైకల్యం 2.5 లక్షల వరకు, ఆసుపత్రి ఖర్చులు 25,000 వరకు భరిస్తుంది. ఈ ప్రణాళిక ద్వారా మత్స్యకారుల ఆదాయం, జీవన ప్రమాణాలు మెరుగుపడుతూ రాష్ట్రం చేపల ఉత్పత్తి మరియు ఉత్పాదకతలో నూతన శిఖరాలను చేరుతోంది. చేప నీకెందుకంత డిమాండ్ అంటే స్వచ్ఛమైన కృష్ణా జిల్లాలో పుట్టి పెరిగాను, ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు అంటుందేమో. ఇదే నిజం. నల్గొండ జిల్లా దేవరకొండ జలాశయాల చేపలకు దేశం విదేశాల్లో విపరీతమైన డిమాండ్ ఉంది. వాగులు, చెరువులు, నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్లో సహజంగా లభించే చేపల రుచి భోజన ప్రియులను కట్టిపడేస్తోంది. ఇక్కడి ఎండు, పచ్చి చేపలు బంగ్లాదేశ్, అస్సోం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు టన్నుల కొద్దీ వెళ్తున్నాయి. కృష్ణానది తీయటి నీరు, నల్లమల అడవుల పుష్కలమైన పౌష్టికాలు, ఓండ్రు మట్టి ప్రభావం ఇవన్నీ ఈ చేపలకు యమారుచి తెచ్చాయి. వారానికి 300 నుండి 500 టన్నుల ఎండి చేపలు దేవరకొండ మార్కెట్ నుంచి దేశ విదేశాలకు రవాణా అవుతూ తెలంగాణలోని దేవరకొండ ఎండి చేపల మార్కెట్లో మొదటి స్థానంలో నిలుస్తోంది. భారత మత్స్యరంగం గత 5 ఏళ్లలో అద్భుతమైన ఎదుగుదలను సాధించింది. 2019-20లో 141.64 లక్షల టన్నులుగా ఉన్న చేపల ఉత్పత్తి 2023-24 నాటికి 184.02 లక్షల టన్నులకు చేరి 30% పెరుగుదల నమోదు చేసింది. ఇది ప్రపంచ మొత్తం చేపల ఉత్పత్తిలో దాదాపు 8% వాటా. ఈ విజయానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పెట్టుబడులు, రైతుల కృషి, కొత్త విధానాలు కారణమయ్యాయి. గత దశాబ్దంలోనే 38,572 కోట్లు రంగంలోకి వచ్చాయి. ఫలితంగా ఎగుమతులు 46,662 కోట్ల నుండి 60,524 కోట్లకు పెరిగాయి. తలసరి చేపల వినియోగం 5 కిలోల నుండి 12 కిలోలకు చేరింది. ఆక్వాకల్చర్ ఉత్పాదకత కూడా 3 టన్నుల నుండి 4.7 టన్నులకు పెరిగింది. ఈ సంఖ్యలు చెబుతున్నది ఒక్కటే, భారతదేశ నీలి ఆర్థిక వ్యవస్థ అంటే ఫిషరీస్ ఇకపై ఉద్యోగాలు, ఆహారం, ఎగుమతులలో ఒక ప్రధాన శక్తి కాబోతోంది. ఇంతటితో FN వీక్లీ సమాప్తం. ఫాలో ఫిషరీ న్యూస్ తెలుగు ఫర్ మోర్ అప్డేట్స్.